నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీసీ రిజర్వేషన్ల కోసం తాను కాంగ్రెస్ పార్టీపై పోరాడుతూ ఒత్తిడి తీసుకొచ్చానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ బీఆర్ఎస్ లోని కొందరు నాపై దుష్ప్రచారం చేయించారని చెప్పారు. బహుజన తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తనను బద్నాం చేసే కార్యక్రమాన్ని వారు కొనసాగించారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే, దానిని సాధించాల్సిన బాధ్యత పార్టీ సభ్యులందరిపై ఉందన్నారు. తాను అదే మాట్లాడినా నాపై కుట్ర జరిగిందని చెప్పారు. తెలంగాణ భవన్లోనే తాను ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలపై వివరించిన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతవరకు తనతో మాట్లాడలేదని వాపోయారు. 103 రోజులైనా బాధ్యతగా ఏం జరిగిందని తనను అడగలేదని, ఓ మహిళా ఎమ్మెల్సీకే తనకే ఇంతటి కుట్రలు జరిగితే మిగతా వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు కవిత. ఉంటే అవు అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం అంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతాను, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నాను, ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి. ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందో నాకు తెలియదు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ను పార్టీ ప్రకటించిందని, అయితే ఇక్కడ కూడా హరీష్ రావు డ్రామాలాడారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. బీజేపీ వారితో లోపాయికారి ఒప్పందం చేసుకుని పోటీగా మరో క్యాండిడేట్ ను పెట్టాలని నిర్ణయించారని చెప్పారు. మన పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత మనం ఎలా గెలుస్తాం, అది సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారన్నారు. హరీష్ రావు ఇలా ట్రబుల్స్ ను క్రియేట్ చేస్తారని చెప్పారు. అందుకే వాళ్ళని నమ్మొద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు కాంగ్రెస్, బీజేపీలతో టచ్ లో ఉన్నారని అన్నారు. 2018 ఎన్నికల్లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు అదనపు ఫండింగ్ ఇచ్చారని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు కాళేశ్వరంలోని అవినీతి డబ్బులేనని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు 60 లక్షల రూపాయలు పంపించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అవెక్కడి నుంచి వచ్చాయో అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేసీఆర్ ను ఓడించేందుకు కూడా ఇలాంటి కుట్రలే చేశారన్నారు. ఇలాంటి వాళ్ళని పార్టీలో మీ పక్కన ఉంచుకుంటే చాలా ప్రమాదం అని హెచ్చరించారు కవిత. కాళేశ్వరం గాని ఇంకోటి గాని ఏ ప్రభుత్వంలోనైనా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్లు కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. నన్ను మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు. నేను రామాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని, ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది.
హరీష్ రావు రేవంత్ రెడ్డిలు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తాము నికార్సుగా కొట్లాడుతున్నాం కాబట్టే తమపై కేసులు అవుతున్నాయని, హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తూ కేసులు లేకుండా బయటపడుతున్నారని చెప్పారు. కాబట్టి ఆయనపై ఎలాంటి కేసులు కావట్లేదన్నారు. ఆయన పాల వ్యాపారంపై ఆరోపణలు వచ్చినా 2 రోజుల్లోనే పక్కదారి పట్టించారని గుర్తు చేశారు. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్ గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్తాను హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాథ్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అని మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు? తనకు నోటీస్ రాగానే మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కటిగా వేదికపై కూర్చొని మాట్లాడారని, దీనికి తాను సంతోషిస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ ప్రజాస్వామ్యం పార్టీలో రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పార్టీలో వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేసే వ్యక్తుల వల్లే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. కానీ కేసీఆర్ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని, ఇవాళ తనను పార్టీ నుంచి బయటకు పంపించారు, రేపు కేటీఆర్ ను కూడా బయటకు పంపిస్తారు, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నానని హెచ్చరించారు కవిత. తన ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కు హాని జరగాలని కోరుకోనన్నారు కవిత. కేసీఆర్ బిడ్డగా పుట్టడం తన అదృష్టమని కవిత చెప్పారు. 2014 నుంచి తాను పోరాటంలో ఉన్నానని, అధికారంలోనే ఉన్నా లేకున్నా తాను ప్రతిపక్ష నేతలాగే ఉన్నానని చెప్పారు. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ను తిడుతుంటే తనకు చాలా బాధ అనిపించిందన్నారు. కానీ హరీష్ రావు ఒంటరిగా పోరాటం చేసినట్టు మీడియాను మేనేజ్ చేశారని చెప్పారు.